హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కాకరకాయల్ని వాటర్లో వేసి బాగా కడుక్కోండి. కాకరకాయలని నీట్గా కడిగి పెట్టుకోండి. అన్ని కాకరకాయలని నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసుకోండి. శుభ్రంగా కడుక్కున్న కాకరకాయలని మనం సన్నగా చక్రాల్లా కట్ చేసుకోవాలండి. బాగా సన్నగా చక్రాల్లా కట్ చేసుకోండి. నీట్గా అన్నిటిని అలాగే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. చూడండి అన్నీ కట్ అయిపోయినాయి. ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు, కల్లుప్పు, అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలపండి. ఈ పసుపు ఉప్పు ముక్కలన్నిటికి పట్టేటట్లు బాగా కలిపి ఒక పక్కకు పెట్టుకోండి. ఈ పసుపు ఉప్పు కలిపిన ముక్కల్ని ఒక అరగంట పాటు బాగా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ కాకరకాయలో వాటర్ అంతా దిగుతుంది. ముక్కల నుంచి సపరేట్ అవుతుంది వాటర్ అంతా. చూడండి ఒక అరగంట అయింది పక్కకు పెట్టాను. ఇప్పుడు చూడండి ముక్కల్ని మనం తీసి ఇలా పిండితే వాటర్ అంతా బయటకు వస్తుంది. అలా పిండుకోవాలి బాగా ముక్కల్ని. వాటర్ అంతా బయటకు వచ్చి మనకు ముక్కలు తొందరగా ఏగుతాయి. అందులో ఉన్న చేదు అవన్నీ పోతాయి. చూడండి ముక్కల్ని బాగా పిండి వేసుకోండి. పిండి వేసుకోవడం వల్ల మనకు ముక్కలు త్వరగా ఏగుతాయి. కాకరకాయలో ఉన్న చేదు అనేది కొంచెం పోతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని బాగా వేపుకోండి, లేదంటే మాడిపోతాయి. ఈ ముక్కలు వేపడంలోనే టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సరిగ్గా చూసుకొని బాగా వేపుకోండి. ఈలోపు మనం ఈ ముక్కల్లో వాటర్ అంతా పిండుకొని ఒక పక్కకు పెట్టుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో వాటర్ అంతా మనం గట్టిగా చేత్తో పిండుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఈలోపు ఎగుతూ ఉంటాయి కాకరకాయ ముక్కలు. ఈలోగా మనం ఈ పని చేసుకుందాం. చూడండి ముక్కల్ని బాగా పిండడంతో దాంట్లో వాటర్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది. అవి తీసి ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే అన్ని ముక్కల్ని అలాగే పిండుకోండి. ఇలా చేయడం వల్ల మనకు ముక్కలు త్వరగా ఏగి కాకరకాయ కూడా టేస్ట్ ఉంటుంది. చూడండి బాగా ఏగినాయి మనం ముందుగా వేసి పెట్టుకున్నవి. ఈ రకంగా ఏగితే మనకు సరిపోతుంది. బాగా ఏగినాయి ముక్కలు. ఇవన్నీ తీసేసుకుందాం. అలా నీట్గా వాటన్నిటిని తీసి పెట్టుకోండి. లేదంటే ముందేసిన ముక్కలు కానీ కొంచెం ఉంటే అవి మాడిపోతాయి తర్వాత వేసిన ముక్కలతో కలిస్తే. అందుకే మొత్తం నీట్గా తీసుకొని తర్వాత మళ్ళీ వేరే ముక్కలను వేసుకోండి. వీటిని కూడా ముందు వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లాగే మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని బాగా వేపుకుందాం. ఏగుతూ ఉంటాయి. ఈలోపు మనం కొబ్బరి, తినే శనగపప్పుని లైట్గా వేపుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులోనే వేపిన ఏరుశనగ గుళ్ళను కూడా వేసుకొని కొబ్బరి, శనగపప్పు, తినే శనగపప్పు, ఏరుశనగ గుళ్ళు మిక్సీ పెట్టుకుందాం. మిక్సీ పెట్టుకున్న తర్వాత అందులోనే మళ్ళీ జీలకర్ర, తెల్లుల్లిపాయలు, అలాగే కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టి తిప్పుకుందాం మొత్తం మిక్స్ అయ్యేటట్లు. చూడండి కాకరకాయలు వేగిపోయి తీసేసాం కదా. ఇందులో మనం ఈ పొడి చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ కాకరకాయ ముక్కల్లో వేసుకుందాం. కొబ్బరి, తినే శనగపప్పు, ఏరుశనగ గుళ్ళు, అలాగే జీలకర్ర, కారం, తెల్లుల్లిపాయలు,
మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని ఈ కాకరకాయ ముక్కల్లో వేసుకుంటున్నాం. మొత్తాన్ని వేసేసుకోండి. అలాగే ఆ మరిగిన నూనెలో కరివేపాకును ఒక 2 గుప్పులు తీసి కరివేపాకు కూడా నూనెలో వేసి బాగా వేపుకోండి. కరివేపాకు వేయడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది. అలాగే కాకరకాయ ఫ్రై టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, కరివేపాకు బాగా వేగనివ్వండి. మనం చేతితో పిసిగితే కరకరలాడేటట్లు వేగాలి కరివేపాకు. చూడండి, బాగా వేగింది. ఇప్పుడు తీసేసుకుందాం దాన్ని మొత్తాన్ని. మనం తీసి మనం కాకరకాయలు పొడి వేసుకున్నది ఉంది కదా, అందులోనే ఈ కరివేపాకును కూడా వేసుకుందాం. వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చల్లారనివ్వండి. ఈ కరివేపాకు వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారనిచ్చి దీని మొత్తాన్ని చేత్తో మనం పిసుక్కుందాం. కరివేపాకు అంతా పొడి పొడిగా అయిపోయేటట్లు. దీంట్లోనే మనం ఉప్పు వేయలేదు కదా, సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని తగ్గించుకొని సాల్ట్ వేసుకోండి. వేసిన తర్వాత చల్లారాక మొత్తాన్ని బాగా చేత్తో మ్యాష్ చేయండి. మొత్తం ఈ కరివేపాకు కాకరకాయ ముక్కలు అన్నీ చిన్న చిన్నగా అయిపోతాయి. కరివేపాకు వేసుకున్నాం కదా, మనం చేత్తో ఇలా పిసగ్గానే అంత పొడిగా అయిపోతుంది. మొత్తాన్ని కలిపి పెట్టుకోండి. అలాగా మొత్తం బాగా చేత్తో కలపాలి. బాగా కలిపితేనే అప్పుడు కాకరకాయ బాగుంటుంది. మొత్తం అన్నీ మిక్స్ అయ్యి ముక్కలకు బాగా పట్టి కాకరకాయ ఫ్రై చూడండి మొత్తం కలిపాను ఎలా రెడీ అయిందో. ఇంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ. ఇది మనకి వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 15-20 రోజులైనా పర్వాలేదు, బాగుంటుంది. చూడండి, ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం కాకరకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాకరకాయ కారం రెడీ అయిందో. అంతే అండి, కాకరకాయ కారం రెడీ. మన వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి మన ఛానల్లో. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.